డిప్యూటీ స్పీకర్ రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి నేడు విచారణకు హాజరు కానున్నారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రభావతి A5 నిందితురాలిగా ఉన్నారు. ఫిబ్రవరి 7న ఒకసారి పిలిచి విచారించారు. విచారణకి సహకరించలేదనే కారణంతో మరోసారి రావాలని నోటీసులు ఇచ్చారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో నేడు మాజీ జీజీహెచ్ గుంటూరు సూపరింటెండెంట్ ప్రభావతిని విచారించనున్నారు. గతంలో ఫిబ్రవరి 7వ తేదీ ఆమెను విచారించారు. కానీ అప్పుడు విచారణకు సహకరించకపోవడంతో మళ్ళీ నేడు రేపు విచారించే విధంగా దర్యాప్తు అధికారి దామోదర్ ఆమెకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు మనం ఒకసారి పరిశీలించితే గతంలో 2021లో మే 14వ తేదీన అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో అప్పుడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఆయన వైసీపీ మీద అవాకులు చవాకులు తెలుస్తున్నారనే విధంగా వాళ్ళు రాజ్యద్రోహం కేసు కింద నమోదు చేయడం జరిగింది. తదుపరి ఆ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ అనేది చేయడం జరిగింది. కస్టోడియల్ టార్చర్ చేయడం జరిగింది అని ఆయన తర్వాత అనేక న్యాయ పోరాటాలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ రావటం, నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కేసుకు సంబంధించి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కి ఈ కేసును అప్పగించడం జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు ముందుగా ఈ కేసుకు సంబంధించి నలుగురిని ముద్దాయిలుగా అంటే వాళ్ళని ఆరోపించడం జరిగింది. కృష్ణరాజు మొదటిగా సునీల్, అప్పటి సిఐడి చీఫ్ సునీల్ గా ఉండటం జరిగింది. తర్వాత సత్యనారాయణ ఆయన ఉండటం జరిగింది. తర్వాత 3వ ముద్దాయిగా విజయపాల్, అలాగే 4వ ముద్దాయిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డినికి ఆయన ఆరోపిస్తూ ఈ కేసుని ఇప్పటి వరకు న్యాయ పోరాటం చేశారు. దానిలో భాగంగానే ప్రకాశం జిల్లా ఎస్పీ దర్యాప్తు చేస్తూ ఫస్ట్ విజయపాల్ ని దర్యాప్తు చేశారు. డిఎస్పీ, అప్పుడు డిఎస్పీగా ఉన్నారు. తర్వాత ఎస్పీగా ఆయన రిటైర్డ్ అవటం జరిగింది. ఆయన్ని విచారించి ఆయన అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. ఆ తర్వాత లీగల్ కు సంబంధించిన వైద్య సిబ్బందిని విచారించారు. ఆ తర్వాత తులసిబాబు, లీగల్ సెల్ కు సంబంధించిన తులసిబాబుని విచారించి ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరిగింది. తర్వాత డిఐజీ సునీల్ నాయక్ ని, అప్పుడు డిఐజీగా ఉన్న సునీల్ నాయక్ నేడు బీహార్ లో ఫైర్ డిఐజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని విచారించాలని ఆయనకు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన స్పందించలేదు. నేడు మళ్ళీ ప్రభావతిని గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ని ఆమెను మళ్ళీ విచారించే విధంగా నోటీసులు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.